తెలుగు రాష్ట్రాలను వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం తెలుగు రాష్ట్రాలను అస్తవ్యస్తం చేసింది. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటుగా పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలోని మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అటు రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రెస్క్యూ బృందాలు రానున్నాయి. సహాయక చర్యల కోసం బోట్లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగనున్నాయి. వర్షాల కారణంగా 2 రాష్ట్రాల్లో 18 మందికి పైగా మృతి చెందారు. వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు 2 రాష్ట్రాల సీఎంలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ సీఎంలతో ప్రధాని మోడీ మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారైనా. ఇక వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీసులు చెబుతున్నారు. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా, గోదావరి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. అటు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ సీజన్లో మొదటిసారి 2,30,000కు పైగా క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. This is the scenario of the Kadam at 3 o'clock. Total 17 gates are lifted. తెలుగు రాష్ట్రాలను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఒంగోలు నుంచి మా ప్రతినిధి సురేష్, అలాగే వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైజాగ్ లో పరిస్థితి ఏంటి? ప్రజలు ఏం చెప్తున్నారు? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఏంటి పరిస్థితి? తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న భారీ వర్షాల ఉధృతి మరో 2 రోజుల పాటు కొనసాగబోతోంది. ప్రస్తుతం విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల అటు దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈవేళ కూడా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే తెలంగాణలో ప్రధానంగా నార్త్ తెలంగాణకు సంబంధించి ఎక్కువ ప్రభావం ఉండబోతోంది. ఇక విశాఖపట్నం కానీ లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు ఈసారి వర్షాల వల్ల నేరుగా నష్టం అనేది తక్కువగానే ఉంది. ఇక్కడ వర్షపాతం అనుకున్న స్థాయి కన్నా తక్కువగానే వచ్చింది. కానీ ప్రధానంగా ఈ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత దాని ప్రభావం అంతా కూడా ఉభయ గోదావరి అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే అత్యధికంగా ఉంది. అలాగే వాయుగుండం తీరం దాటిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వెల్మార్క్ లో ప్రెషర్గా కొనసాగుతుందో అదంతా కూడా ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న తెలంగాణ మీద దాని ప్రభావాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పటికే క్యాచ్మెంట్ ఏరియాలో ప్రధానంగా సీలేరు కావచ్చు, శబరి, అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ఆ నీరంతా కూడా గోదావరిలో కలుస్తోంది. ఇక ఎగువ కృష్ణాలో కూడా వస్తున్న వరదలు కావచ్చు, ఈ రెండిట్లో కూడా వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి
ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం అయితే ఇంకా పొంచే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రస్తుతం తీరం వెంబడి 40 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అలజడిగా ఉంది. ఈ రోజు కూడా మత్స్యకారులకు సంబంధించినంత వరకు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా మత్స్యకారుల వేటపైన నిషేధం కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖ బీచ్లో అలల తాకిడిని చూడవచ్చు. పెద్ద ఎత్తున అలలు ఉధృతి కొనసాగుతోంది. సముద్రం కూడా బాగా ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలోకి అడుగు పెట్టాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది. అదే సమయంలో విశాఖ నగరానికి సంబంధించినంత వరకు గడిచిన 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండవాళ్ళ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దయి ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందన్న టెన్షన్ అయితే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. ఇక తుఫాను తీరం దాటిన తర్వాత అంటే వాయుగుండం తీరం దాటి అది వెల్మార్కెట్ లో ప్రెషర్గా మారడానికి మరో 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు వచ్చే 24 గంటలు చాలా కీలకమైన సమయంగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే నీట మునిగే ప్రాంతాలతో పాటు మరోవైపు వర్షాలు కానీ మొదలైతే సహాయ చర్యలు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తోంది. రైట్ రవిచంద్ర.